మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. కళ వ్రాసిన వారు దేశరాజు లక్ష్మీకుమారి, చదువుతున్నది దేశరాజు లక్ష్మీకుమారి. కళ నా చిన్నప్పటి కళ. కాశ్మీరు అందచందాలని మనసులో బంధించి చిరకాల జ్ఞాపకాలుగా ఉంచుకుందాము అని. మా నానమ్మ నేను ఎప్పుడూ కాశ్మీర్ అందచందాల గురించి ముచ్చటించుకునేవాళ్ళం. ఆమె నెహ్రూ గారి కుటుంబం అంత అందంగా ఉండడానికి కారణం కాశ్మీరే అంటుంది. నువ్వేమంటావే అని అడిగేది. నాది నీది ఒకటే అభిప్రాయమే అనేదాన్ని. అమ్మమ్మ అనేదాన్ని, నువ్వు మాత్రం అందంలో తక్కువ, పాలు పోసిన రంగు, ముట్టుకుంటే కందిపోతావేమో అనేది అమ్మమ్మ. అమ్మమ్మ నేను ఎప్పుడు ప్రకృతి అందచందాల గురించి ముచ్చటించుకునేవారు. మా పల్లె అందాలు వర్ణించనవి కాదు. దూరంగా కొండలు, ఆ పక్కనే సముద్రం. ఇంకా లోపలికి వెళితే కోళ్ళు పెంచుకునేవారు, గోడలను పెంచుకునేవారు. చుట్టూ పొలాలు, ఎంతో అందంగా ఉంటుంది. గేదెలు, ఆవులు, వ్యవసాయం, ఇదే ఆ పల్లెటూరు జీవనోపాధి. తెల్లవారుజాము నుంచి పల్లె కోలాహలంగా ఉంటుంది. ఎవరైనా హడావిడిగా లేవడానికి కోళ్ళు, ఇది ఒక రకమైన అలారం. నేను చాలా అందంగా ఉంటానని అమ్మమ్మ అంటూ ఉంటే నేను అనేదాన్ని, కాశ్మీర్ అంత అందం కాదే అనేదాన్ని. నీ కాశ్మీర్ చల్లగా ఉండా, చూద్దుగానిలే పెళ్ళయ్యాక నీ భర్తతో హనీమూను అది అనేది అమ్మ. నాన్నగారు అన్నయ్య ఆటలు పట్టించేవారు. విమానం హోరు వినిపిస్తూ ఉంటే, రోజా నువ్వు మీ ఆయన ఆ ప్లేన్లో కాశ్మీర్ పెడతారే, ఇప్పటి నుండి ఆ విమానంలో వెడుతూ ఉంటే అని ఊహించుకో, నీకు మేము అందరం చెయ్యి ఊపి బై బై చెప్తాం అన్నయ్య వేళాకోళం. దీన్ని కాస్త పెద్ద కుటుంబంలో ఇవ్వాలి అనేవారు. అలా నేను డిగ్రీ చదువుల వరకు వచ్చాను. డిగ్రీ కూడా అయ్యింది. మెల్లగా నాన్నగారు పెళ్లి వేటలో పడ్డారు. మాకు అనుకోకుండా అమ్మ వాళ్ళ దగ్గర బంధువు ఎల్ఐసిలో పెద్ద పోస్టులో ఉంటాడు. తల్లి తండ్రి సొంత ఊర్లో ఉంటారు. తండ్రి బ్యాంక్ ఆఫీసరు, రిటైర్ అయ్యారు. ఒక కూతురికి పెళ్లి చేసి అబ్బాయి పెళ్లి వేటలో పడ్డారు ఆయన. అనుకోకుండా మాకు ఆ సంబంధం తటస్థించింది. అబ్బాయి పేరు చంద్రం. పెళ్లి చూపులు అయ్యాయి. కట్న కానుకలు, పెళ్లి వివరాలు అన్నీ సెటిల్ అయిపోయాయి. ముహూర్తాలు పెట్టుకుని పెళ్లివారు వెళ్ళిపోయారు. పెళ్ళి కలలో కూడా ఊహించినంత ఘనంగా నాన్నగారు చేశారు. బంధువులు పెళ్ళిలో మమ్మల్ని చూసి చూడచక్కనైన జంట అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. పెళ్లిలో పెళ్లి కొడుకు అతని ఫ్రెండ్స్ తెగ ఆటలు పట్టించారు. చంద్రం అచ్చు చందమామలా ఉంటాడు. ఎక్కడ ఏ వంక పెట్టడానికి కుదరదు. అమ్మమ్మ అంటుంది, నీకన్నా రంగు తక్కువే, కానీ నా కళ్ళకు అతను మన్మధుడే అంటాను నేను. అవునులే, ఇంకెవరు కనిపిస్తారు నీకు అంటూ వెళ్ళిపోతుంది అమ్మమ్మ. చంద్రం అందరితో ఇట్టే కలిసిపోయాడు. నాన్నగారితో అసలు అల్లుడుగా లేనే లేడు. కొడుకు కన్నా ఇంకా ఎక్కువగా అతుక్కుపోయాడు. అమ్మతో సరే సరి. ఒకసారి నాకు అన్నం కల్పిస్తూ ఉంటే నాకు కూడా కలిపి ఇవ్వాలని పట్టుపట్టేవాడు. సరే అని అమ్మ ఇద్దరికి అన్నం కల్పించేది. నాన్న అన్నయ్యతో పొలానికి వెళ్ళి తను కూడా రిటైర్ అయ్యాక ఇలాంటి చోటే ఉంటాను అనేవాడు. అమ్మ అనేది, నేను పరాయి వాళ్ళకి పిల్లని ఇవ్వలేదే, నాకు ఒక తమ్ముడు ఉంటే అతనికి ఇచ్చానేమో అనేది. నాన్న అనేవారు, నా అక్క కొడుకు మేనల్లుడికే ఇచ్చానే పిల్లను అనేవాడు. అలా మా జీవితం 6 నెలలు గడిచింది. ఒకరోజు ఉన్నట్టుండి, రోజా ప్లేన్ బుక్ చేశాను, జమ్మూ కాశ్మీర్ చూడ్డానికి త్వరలో వెళ్తున్నాం అన్నాడు. మనం తల్లిదండ్రులు అవ్వడానికి తయారుగా ఉండాలి. తర్వాత నీ చిరకాల కోరిక ఇది ముందే తీరిస్తే అమ్మాయి గారికి కాశ్మీర్ అందచందాల లాంటి ఒక మహారాణి పుడుతుంది. ఏమంటావు? ఇక 2 రోజులే నీ కల నెరవేరుతోంది డియర్ అంటూ ఆకాశానికి ఎత్తుకున్నాడు.
పడిపోతానంటే విన్నా వినిపించుకోలేదు, గిరిగిరా తిప్పాడు. కిందకు వదలండి అంటూ బతిమాలుకున్నాను. ఇది ఇంకా సంతోషాలకి అవదే లేదు, నా ఆనందానికి అంతే లేదు. నా కల నెరవేరిపోతుంది. కాశ్మీరు, జమ్మూ పడవ ప్రయాణం, పడవలో ఉండడం, ఇంకా చాలా చర్చించుకున్నాం ఇద్దరం. ఎక్కడెక్కడ తిరగాలి, ఏమేం చేయాలి, ఏ ప్రదేశాలు చూడాలి లిస్టు పెట్టాడు. చూసుకున్నాం. సరే రానే వచ్చింది ఆ రోజు. కాశ్మీరు, దాని అందచందాలు నా మనసులో బంధించాను. ప్రయాణం చాలా బాగా జరిగింది. మా ముందు ఒక 6 ఫ్యామిలీలు అనుకుంటా. పహల్గామ్ వెళ్ళడానికి వాళ్ళు ప్రయాణమే వెళ్ళి వచ్చి మాకు చెప్పారు, చాలా బాగుంది, చాలా బాగుందని. పహల్గాము కష్టతరమైన ప్రయాణం. గుర్రాలు మట్టిలో కాళ్ళు అంటుకున్నా సరే మమ్మల్ని కష్టపడి తీసుకుని వెళ్ళే. ఇద్దరం గుర్రాల మీద ప్రయాణం, ఒకరికొకరు చూసుకుంటూ ప్రయాణం చేసాం. చాలా బాగా అనిపించింది. అక్కడ దిగాం. మంచు పర్వతాలతో కప్పబడిన ఆ ప్రదేశం, చెట్లు, అడవి దారి ఎంతో కష్టతరమైంది. అయినా మనసుకు నచ్చిన ప్రదేశం, మనసుకు నచ్చిన మనిషి పక్కన ఉంటే ఆ పరిస్థితులే వేరు. ఉదయం గుడ్ మార్నింగు, లేటుగా బ్రేక్ఫాస్టు. ఇద్దరం ఆ ప్రదేశాల్లో పాటలు, డ్యాన్సులు చేస్తూ ఆనందంగా గడిపాం. దూరంగా వెళ్ళిపోయాం మనుషులకు కొంచెం. సుమారుగా 2 గంటలు అయిందనుకుంటా. ధన బాంబు పేలుళ్ళు వినిపించాయి. బాణసంచా కాలుస్తున్నారే. నువ్వు నేను డ్యాన్స్ చేస్తుంటే చంద్రన్ నవ్విస్తున్నాడు నన్ను. నేను నవ్వుకుంటూ సరే లంచ్కి వెళ్దామండి అంటున్నాను. మేము లంచ్కి వెళ్దామని తయారవుతున్నాం. మాకు చాలా దూరంలో ఉన్నారు జనం. మేమిద్దరం ఒంటరిగా ఉన్నాం. అప్పుడే తలెత్తి చూశాను. 2 ఆర్మీ డ్రెస్సులో వచ్చారు. చంద్రాన్ని చూసి హిందువా ముస్లిమా అని అడిగారు హిందీలో. ఐడెంటి కార్డు తీసుకుని చూసి మెళ్ళో వేశారు. వెడతారేమో అనుకుంటున్నాం. చంద్రన్ చేయి గట్టిగా పట్టుకున్నాను. నువ్వు హిందువి అంటూ గన్ పెట్టి పేల్చాడు. నేను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. చుట్టూ ఎవరూ లేరు. ఇద్దరమే ఎలాగైనా తీసుకుని వెళ్ళిపోవాలి ఆయన్ని అనుకున్నాను. నా చంద్రన్ నా చెయ్యి కలిపి గట్టిగా పట్టుకున్నాను. చివరి క్షణం చంద్రం ఊపిరి ఆగిపోయింది. జై భారతమాత అంటూ నా చంద్రం ఆఖరి ఊపిరి విడిచాడు. ఏం చేశావురా అంటూ అతని మొహం వైపు చూశాను. అతను మీ పెద్దవాళ్ళకి చెప్పుకోండి అంటూ గొణుక్కుంటూ ఏదో అంటున్నాడు. వెళ్ళిపోయారు ఇద్దరు. ఏం చెయ్యాలో తోచలేదు. నా భర్త శవం పక్కనే నేను. కన్నీరు ఆగడం లేదు. నన్ను మాత్రం ఎందుకు వదిలారు అని గట్టిగా అరిచి చెప్పాను. కానీ ఎవరికి అర్థమవుతుంది? కొండలకి, ఆ చెట్లకి తప్పితే. నాకు అర్థం కాని ప్రశ్న. ఎందుకు ఆడవాళ్ళని వదిలేశారు? తరువాత ఏమైంది? చుట్టూ చాలామంది మగవాళ్ళని చంపేశారు. సుమారుగా ఒక 30 మంది అనుకుంటా. ఏం జరిగిందో అర్థం కాలేదు. తెలివి తప్పి పడిపోయాను. ఎవరో తీసుకెళ్లారు భద్రతా దళాల మధ్య. భద్రంగా ఇంటికి చేర్చారు. ఇది కళ అయితే ఎంత బాగున్నాను. ఎలా వచ్చానో నేను నాకు తెలియనే లేదు. ఎవరో తోస్తూ వచ్చినట్టుగా అనిపించింది. నా చంద్రంతో అనుభవం, కాశ్మీర్ కళ ఏది నేను మర్చిపోలేను. నా చంద్రం చివరి మాటలు జై భారతమాత అంటూ ఆ వచ్చింది టెర్రరిస్టులని చివరి క్షణంలో కనుగొన్నాడు అన్నమాట. ఇది ఆ అమ్మాయి భర్త పక్కన కూర్చుని ఉన్న ఫోటో చూసి ఆధారంగా ఒక కలర్ రాసుకున్నాను. ఇది నా ఊహ. టెర్రరిస్టుల కాల్పులో గాయపడ్డ హృదయాలకు శ్రద్ధాంజలి ఘటిద్దాం అందరం. వారందరికీ ధైర్యం ప్రసాదించాలని మనం భగవంతుని ప్రార్థిద్దాం. జై భారతమాత. పెహల్గామా ఉదంతం. ఇది ఎవరు ఎప్పుడూ కూడా మరిచిపోలేని దురదృష్టకర సంఘటన. ఈ సంఘటన మానవత్వం భూమిపై ఉన్నంత వరకు ఎవరు కూడా మర్చిపోలేరు. చిన్న పెద్ద, ముసలి ముతక అనే తారతమ్యం లేకుండా చాలా దారుణంగా టెర్రరిస్టులు తూటాలతో
మన భారతీయుల్ని పొట్టన పెట్టుకున్నారు. ఈ చనిపోయిన వారి యొక్క ఆత్మలు శాంతించాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అందరం కలిసి ఆ భగవంతుని ప్రార్థిద్దాం. ఈ సంఘటన నుండి పుట్టినదే ఈ కథ శీర్షిక కళ. చాలా అద్భుతంగా రచించి మనకు అందించిన శ్రీమతి దేశరాజు లక్ష్మీకుమారి గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.